కళ్ళు కళ్యాణ్ జ్యువెలర్స్ కలవారి కోడళ్ళు. ఏంటది? జీతంలో కట్ చేస్తాను. ముందు నీ పీక కట్ చేస్తాను. నువ్వు పోయి. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? చంపి పారేస్తాను. అమ్మా మీ దండం పెడతానమ్మా, వదిలేండి అమ్మా, వదిలేండి అమ్మా, వదిలేండి అమ్మా, దండం పెడతానమ్మా. నా పరువు పౌరుషాన్ని తగ్గిస్తున్నావు కదే. నోరు మూసుకొని పడుంటే పడుండు, లేదంటే మీ ఊరెళ్ళిపో. నువ్వేంటమ్మా? నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? పనిదాల్లా కనిపిస్తున్నానా? ఒక్కసారి నా అహంకారాన్ని చంపుకుంటే ఒక్క కేసు బుక్ చేశానంటే అంతే. రేషన్ షాప్ క్యూలో నిలబడ్డట్టు చంచల్గూడ జైలు ముందు మీరంతా నిలబడతారు. నా జీవితాన్ని, నా సమస్యని వేరే వాళ్ళు పరిష్కరించడం ఇష్టం లేకే ఊరుకుంటున్నాను. అందుకే మీ తొట్టి గ్యాంగ్ అంతా బతికిపోయారు. ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా కొడతావా అంటున్నాను. అమ్మడు ఊరుకోవే, నేను చూస్తుంటే భయం వేస్తుంది. నీ కోడలు పని మనుషులకిచ్చే కప్పుల్లో నాకు కాఫీ ఇస్తుందా? అంటే ఏంటి దాని ఉద్దేశం? కప్పులు ఇచ్చినంత మాత్రాన పని మనుషులు అయిపోతావా? మాట్లాడవే. మెంటల్ హాస్పిటల్. నేను జేకే కంపెనీ చైర్పర్సన్ జగదీశ్వరి దేవిని మాట్లాడుతున్నాను. మా ఇంట్లో ఒక మెంటల్ పర్సన్ ఉంది. విన్నారుగా, ఇలాగే అరిచి న్యూసెన్స్ చేస్తోంది. వచ్చి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. వెంటనే ఒక అంబులెన్స్ పంపించండి. వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు. అమ్మా జగదీశ్వరమ్మా, అమ్మా వద్దమ్మా, దండం పెడతానమ్మా, ఆ చిన్నపిల్లమ్మా. అమ్మా వద్దమ్మా, ఇంకెప్పుడు ఏ తప్పు చేయదమ్మా. నీ కాలు పట్టుకుంటానమ్మా, వద్దమ్మా వద్దమ్మా. సర్లే. జగదీశ్వరమ్మా. చెంచు, ఏంటమ్మా? నీ రేకేంటి నన్ను చాలా కోపంగా చూస్తుంది? నువ్వేమో మా అత్తయ్య కాళ్ల వేళ్ల పడి పిచ్చాస్పత్రికి పంపొద్దని బ్రతిమలాడావు. అత్తయ్య పోనీలే అని ఊరుకుంది. మళ్ళీ ఏంటి నీ కూతురి పిచ్చి చూపులు చూస్తుంది? పిచ్చాస్పత్రికి ఫోన్ చేయమంటావా? ఏంటే బెదిరిస్తున్నావా? నాకదే పిచ్చి, నీకు మీ అత్తకి. చెంచు ఊరుకోవే, నీకు దండం పెడతాను. నువ్వెందుకే భయపడతావు? భయపడకి ఏం చేయమంటావే? నేనే కనుక ఆ జగదీశ్వరిని బతిమాలకుండా ఉండుంటే ఈ పాటికి కాళ్ళ గొలుసులేసి చేతులకు గొలుసులేసి పిచ్చాస్పత్రిలో పాడేసేవారు. ఏడిశారు చూడలేక. ఏదో ఇవాళ మా రాజేశ్వర అత్తయ్య మీ వైపు ఉందని ఫీల్ అయిపోతున్నావేమో. ఇవాళ కాకపోయినా రేపైనా మా అత్తయ్యని నా వైపుకి తిప్పుకోవడం ఖాయం. అది కళ్ళ. చూస్తూ ఉండు. నా చేతికి నెత్తురు అంటకుండా నీ కడుపులో ఉన్న బిడ్డనే చంపేసిన దాన్ని. అలాంటిది ఇంట్లో గుండ్రాయిలా తిరిగే మా అత్తయ్యని నా వైపు తిప్పుకోలేనా ఏంటి? అక్కా, ఒక్క నిమిషం. ఏంటి లేఖ?
ఈ టైంలో రెస్ట్ తీసుకోకూడదక్కా, ఎక్సర్సైజ్ అవసరం. ఇప్పుడేగా గుడికెళ్ళొచ్చాను. నడిచెళ్ళొచ్చావా ఏంటి? కార్లోనే కదా వెళ్ళొచ్చావు. రేఖ, నువ్వేమీ తుడవాల్సిన అవసరం లేదు, అక్క తుడుస్తుంది. ఈ పిల్లకాకి దెబ్బకి జడుచుకుంది, లేకపోతే మనతో పెట్టుకుంటుందా? తుడువక్క, బాడీకి మంచి ఎక్సర్సైజ్. తుడువు. తుడువక్క. ఇంకా ఎందుకు నిలబడ్డాం? పదం. పిచ్చిదానా, మన దెబ్బకి బెదిరిపోయి ఎలా అయ్యారో చూడు. తుడవండి అమ్మా, బాగా తుడవండి. అతరండి. అమ్మగారు, అక్కడ మట్టిగా ఉంది, తుడవండి అమ్మగారు. అమ్మగారు, ఇక్కడ నా కాలు దగ్గర. తుడువక్క, తుడవమంటున్నారు కదా. అమ్మమ్మ, అడుగుడు మా బోల్ మట్టు ఉంది, అడుగుడు. అక్కడ తుడవండి అమ్మగారు, ఆ సోఫా కింద మట్టుంది. బాగా చూడాలి. చూసి. ఇంకొంచెం పక్కకి, కింద గట్టిగా తుడవండి అమ్మగారు, గట్టిగా. ఏంటే నీ ధైర్యం? కడుపుతో ఉన్నదాని చేత ఇలా పనులు చేయిస్తావా? పైగా ఇక్కడ తుడు అక్కడ తుడు అని ఆర్డర్ వేస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఏంటక్క, ఏమైంది? ఏం లేదత్తయ్య, రేఖ తను తొడవకుండా అక్కతో ఇల్లు తుడిపిస్తుంది. ఇదేంటి ఇలా పేట ప్రమాణించింది? దీనికి మళ్ళీ కోటింగ్ గ్యారంటీ. అమ్మో, ఎంత పొగరే నీకు? పని మనిషివి మా ఇంటి కోడ చేత ఇల్లు తుడిపిస్తావా? నేను కాదమ్మగారు, లేకమ్మగారే. నోరెత్తితే పళ్ళు రాలిపోతాయి. అయినా నీకు బుద్ధి లేదే? అది తొడవమంటే నువ్వు తుడిచేయడమేనా? ఏమో అత్తయ్య, మళ్ళీ మీకు కోపం వస్తుందేమో అని. నా కోపం ఎందుకు వస్తుందే పిచ్చిదానా? పనోళ్ళు యజమానితో పని చేపిస్తే కోపం వస్తుంది, కానీ దీనికి ఎందుకు వస్తుంది? సరే, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు పద జగదీశ్వరి, వీళ్లతో మనకెందుకు? చూసావుగా, చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఇదే. ఏంటి మీ అత్తయ్య నీ వైపు తిప్పుకుంటావా? విన్నావుగా, పని మనిషి అని ఎంత క్లారిటీగా చెప్పిందో. నేనేదో నీ మాటలకి దడిచిపోయి అక్కతో ఈ పని చేయించాను అనుకున్నావు కదూ. నేను భయపడే రోజులు పోయాయి రేఖ, భయపెట్టే రోజులొచ్చాయి. ఇలాగే నువ్వేది చేసినా అది నీకు ఎదురు తిరిగేలాగే చేస్తాను. అనుక్షణం నువ్వు టెన్షన్తో చచ్చేలా చేస్తాను. జాగ్రత్త. పోసే, ఇది చూడ్డానికి అమాయకురాల్లా ఉంది కానీ చాలా తెలివైందే. చూడు ఎంత దెబ్బ కొట్టేసిందో. అక్షరా, అక్షరా. ఏంటి? గుడ్. అసలు నిన్నే పిలుద్దాం అనుకున్నాను, బై మిస్టేక్ అక్షరా అని పిలిచాను. అవునా? ఏంటో చెప్పు రాజా. ఆఫీస్ నుంచి కొంతమంది డెలిగేట్స్ ఇంటికి వస్తున్నారు, కాస్త నీట్ గా తుడు. ఎక్కడ మట్టి గాని దుమ్ము గాని కనిపించకూడదు. శుభ్రంగా క్లీన్ చెయ్యి. నీ కళ్ళు పెద్దవే, ఒప్పుకుంటాను,
కానీ వాటిని మరీ పెద్దవి చేసి చూడకు, రాక్షసులా ఉంటావు. నీట్గా తుడు. ఏంటండి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదక్ష. ఏంటి పిలిచారు? ఏం లేదులే, రేఖకు చెప్పేశాను. అదే అక్ష, కిందంతా దుమ్ము దుమ్ముగా ఉంటేను పని మనిషిని పిలవబోయి నిన్ను పిలిచాను. ఇంతలో వచ్చింది, చెప్పాను. సరే, కాఫీ తాగి ఆఫీస్కి వెళ్తురు పదండి. అలాగే పద. ఏంటి ఒకసారి చెప్తే అర్థం కాలేదా? తుడు. అమ్మడో బాధపడకే. ఇంతకాలం నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాడు. కూతనైవే కదా. తుడు తుడు బాగా తుడిసే. లోపల పని ఉంది, అది చేసుకొస్తాను. తుడిసేవే. అమ్మ చెప్పింది నిజమేలే. ఇలాగైనా మాట్లాడితే చాలు, మాటల్లో ఎప్పుడో ఒకప్పుడు దొరకపోడు. అమ్మగారు, ఆదిలక్ష్మి, ఇంట్లో వాళ్ళంతా తేరే ఆ కట్ట కట్టుకొని చచ్చారు. నమస్తే అమ్మగారు. నమస్తే అమ్మా. ఏ నాగమణి, బాగున్నావా? మంచిగున్నా అమ్మగారు. అచ్చరమ్మా నిలదప్పిందని తెలిసి చూసిపోదామని వచ్చినాం. లోపల ఉన్నట్టుందమ్మా. అక్షరా, అమ్మా అక్షరా. ఉండండమ్మా, నేనే వెళ్తలే. మస్తాన్, అమ్మా. నా కార్ ఇండికేటర్ సరిగ్గా పనిచేయట్లేదు, ఒకసారి చూస్తావా? చూస్తానమ్మా. ఏందమ్మా నువ్వేంది గిట్ల పనిచేసుడేంది? నువ్వేమో గీ ఇంటి కోడల్ని అని గాడ చెప్పినవు, గీడనేమో గిట్ల. నాకేం సమజైతలే. నువ్వు జరుగు, నేను దుడుస్తా. మస్తాన్, ఏంటి మస్తాన్ ఈ మధ్య రావట్లేదు? నేషనల్ పర్మిట్ ఉన్న బండి కదయా, అలా తిరుగుతా ఉన్నా. ఏందమ్మా గలందరు నిన్ను గట్ల అలగ్గా చూస్తున్నారెందుకు? ఎంత సవితైతే గిట్ల పందాన్ లెక్క చూస్తారు. లేఖ, ఏంటి నాగమణి రేఖతో అంత క్లోజ్ గా మాట్లాడుతోంది? నాకు అదే అర్థం కావడం లేదక్కా. ఏమైనా గొడవలు గిట్లుంటే 4 గోడల మధ్య చూసుకోవాలి, గంతేగాని గొలుసులేసి కట్టేషుడు గిట్ల పనులు చేయించుడేందమ్మా? నాగమణి, రాయే, అక్షరం గారు వచ్చారు. అరేవా, ఈ బొమ్మకు ఇంకో బొమ్మ ఉట్టబోతున్నాడులే. తొలి కాన్పులా జర భద్రముండాలి తల్లి. అలా చెప్పమ్మా. ఊరికే పనోళ్ళ దగ్గర పనులు లాక్కొని మరీ చేస్తుంది. గట్లనా అమ్మగారు? పనులు చెయ్యాలే గాని గుంజుకొని మరీ చెయ్యనవసరం లేదు. సర్లేవే పద, నీకొక పని చెప్తాను కానీ ఇట్రా. పెళ్ళంటే పందిళ్ళు, బాజాలు, 3 ముళ్ళు, 7 అడుగులు. ఓ బాధ్యత, ప్రేమానురాగాల కలయిక, ఓ నమ్మకం, ఒక విశ్వాసం, సంప్రదాయాన్ని గౌరవించడం, కాదు బాధ్యతల్ని పంచుకోవడం. గమ్మత్తుగా ఉంది కదా అత్తయ్య. పెళ్లి విషయంలోనే వీళ్ళిద్దరి మధ్య వేరే వేరే అభిప్రాయాలున్నాయి. మరి అలాంటప్పుడు అభిప్రాయాలు కలవకుండా మనసులు కలవడం కాస్త కష్టమేమో కదత్తయ్య? కాదులేక, ఎందుకంటే పెళ్లి విషయంలో వాళ్ళిద్దరి అభిప్రాయాలు ఒక్కటే. 2 జీవితాల్ని కలిపేది 3 ముళ్ళు 7 అడుగులు అయితే
దాన్ని 100 ఏళ్ల పాటు బలంగా ఉంచేది నమ్మకం, విశ్వాసం. అందుకే పెళ్ళంటేనే మానసిక బంధం అంటారు. ధర్మేచ ధర్మంలోనూ, అర్థేచ ఆర్థిక విషయాల్లోనూ, కామేచ కోరికల విషయాల్లోనూ నాతి చరామి. నీ మాట జవదాటను అని ఏ క్షణమైతే పెళ్లికొడుకు పెళ్లికూతురికి అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాడో ఆ క్షణం నుంచే వాళ్ళిద్దరి మధ్య 100 ఏళ్ల మానసిక బంధం ఏర్పడుతుంది. హ్మ్. ఓ సోసి ఇవన్నీ ప్రతి పెళ్లిలోనూ పెళ్లి కొడుకు చేత పూజలు చేయించే ప్రమాణాలే కదా. చేయడమే గాని పాటిస్తారా ఏంటి? ఏంటో ఇవన్నీ చెప్పుకోవడానికే తప్ప పెళ్ళయ్యాక అనుమానాలు అధికారాలే కానీ ఈ ప్రమాణాలు గిమానాలు ఎక్కడుంటాయా? పెళ్లి మీద మీకు ఇలాంటి ఆలోచన అభిప్రాయం ఉన్నాయి కాబట్టే మీరిద్దరూ మొగుడు మొద్దు లేకుండా ఇలా ఏకాకుల్లా ఉన్నారు. లేక మనస్ఫూర్తిగా నమ్మింది కాబట్టే హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటోంది. అబ్బో, అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది కొప్పని ఇప్పుడే ఇంత మురిసిపోతే అట్టా? ముందుంది ముసళ్ల పండగ, అప్పుడు తెలిసొస్తుంది. గాల్లో ఎగిరిన దూది ఎంతోసేపు గాల్లో ఉండదు, ఎప్పటికైనా నేల మీద పడుతుంది. ఆ, అదంతా నీ పిచ్చి భ్రమ. మనసులు మనుషులు స్వచ్ఛంగా ఉన్నంతకాలం ఈ పెళ్లిళ్ళు, పెళ్లినాటి ప్రమాణాలు ఎప్పుడు పవిత్రంగానే ఉంటాయి. 3 ముళ్ళు 7 అడుగులతో 2 మనసుల్ని ముడివేసే పెళ్లి బంధం 7 జన్మల పవిత్ర బంధం. దాని విలువ, గొప్పతనం తెలియాలంటే ఈ రోజు నుంచి జీ తెలుగులో రాత్రి 9 గంటలకు పెళ్లినాటి ప్రమాణాలు అనే సీరియల్ వస్తుంది. దాన్ని చూసి నేర్చుకో. చూస్తాంలే. అదే. ఓసే రేఖ, ఏంటే? ఇప్పుడు మీ అత్తయ్య ఆ సీరియల్లో పిల్ల గొప్పతనం గురించి చెప్పిందా లేక తన ముద్దులు కూడా లేక గురించి చెప్పిందా? ఇద్దరికంటే తను గొప్పదని చెప్పుకుంది. అవునా? ఆ మాటలో అంత అర్థం ఉందా? నాకు అంతే పట్టలేదు సుమి. అంతుపడితే ఇలా ఎందుకుంటావే? సర్లేవే, ఇప్పుడు ఆ పొగడ్తలన్నీ ఎందుకు కానీ మీ అత్త చెప్పిన సీరియల్ పేరేటే? పెళ్లినాటి ప్రమాణాలు. పెళ్లినాటి ప్రమాణాలా? ఆ ప్రమాణాలేంటో మనమో చూద్దామే. అప్పుడు ఎవరు గొప్ప మనకు తెలుస్తుంది, అప్పుడు మనమే తెలుద్దాం. అవును, ఇందుకే మాట్లాడబట్టి టైం మర్చిపోయి నేను ఎలాగొస్తుంది? సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు జీ తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు. చాలా చాలవే, మరి ఎందుకు తీసుకు నీకు? మంచి కాకుండా ఉంటున్నావు కానీ మంచి కావ పెట్టిస్తాను, కొంచెం ఉండు. తే. ఆ.